అరే షించాన్ ఈరోజు స్కూల్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది స్కూల్లో? ఇంకేముంటది మామ, బాగా ఆడుకున్నా స్కూల్లో వచ్చేసి. ఆడుకోవడమేనా, చదువుకోవడం అయితే ఏం లేదా? చదువుకోవడం ఏంటి మామ, నేనే చెప్తా సార్కి లెక్చర్. ఆహా. అవును గాయస్, చెప్పడం మర్చిపోయారు, చూసే వాళ్ళందరూ లైక్ కొట్టేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం మామ ఇప్పుడు? ఇప్పుడైతే సిమియోన్ షోరూమ్కి వెళ్తున్నాం రా షించాన్. ఆ షోరూమ్ లో వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ బైక్ వచ్చేసి అయితే సేల్కి అయితే పెట్టేపోతున్నా. ఎందుకంటే ఓబా, అరే చూసుకొని డ్రైవ్ చేయబ్బా, ఆ మాత్రం చూడలేకపోతున్నావా? ఓకే. ఇంకా అవును, ఎక్కడ ఉన్నాం చెప్తున్నా కదా. ఈ బండి వచ్చేసి సిమియోన్ షోరూమ్ లో అయితే సేల్గా అయితే పెట్టేస్తున్నాం రా. ఎందుకంటే ఇంకో కొత్త బండి అయితే తీసుకోబోతున్నాం. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకేంట్రా విశేషాలు? ఇంకేముంటాయి మైక్ మామ, అలాగే స్కూల్లో అయితే బాగా చదువుకోవడం ఇంకా అల్లరి చేయడం అన్ని అలాగే జరుగుతున్నాయి. ఓకే, నువ్వు దగ్గరికి వచ్చేసాం. ఎందుకు మామ, అవును ఇది వచ్చేసి సేల్ పెట్టేస్తున్నావు, ఇది ఎంత కొన్నావు? నేనైతే అప్రాక్స్ ఒక 2,50,000 కొన్నాను రచించాను. ఆహా, అవునా సాయి మామ, గట్టిగా అయితే గట్టిగానే ఉంటుంది అయితే సేల్ గా అయితే. మరి మనం పెట్టిన 2,50,000 అయితే రిటర్న్ అయితే వచ్చేది రచించాను, కానీ చాలా వరకు అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నా. షోరూమ్ లో పెడుతున్నాం కదా, మనకు తెలిసిన వాళ్ళ దాంట్లోనే. వచ్చేసాం రా షోరూమ్కి వచ్చేసి. ఓకే, లోపల పెట్టేద్దాం. బైక్ వచ్చేసి ఎలాగో లోపడే కదా ఉంటుంది, వాడే షోరూమ్ లో పెట్టుకుంటాడు. షించాన్ నువ్వు ఎక్కడ బైక్ మీద ఉండు, నేను లోపలికి వెళ్ళి వాడితో మాట్లాడేసి వస్తా. ఓకే సో వే సిమియోన్. చెప్పరా సాయి, ఏంటి ఎలా వచ్చావు? అరే చెప్పాను కదబ్బా, బైక్ వచ్చేసి సేల్కి అయితే పెడదాం అనుకుంటున్నా అనేసి. బైక్ తీసుకొచ్చావా? నీ షోరూమ్ లో లోపల పెట్టిస్తాను. అప్పటిలోపు నువ్వు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పు. గాయస్, ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకేరా, ఏ మాత్రం వెళ్తుందంటావు? అరే నన్ను ముందైతే బైక్ అయితే చూడనివ్వబ్బా, తర్వాత చెప్తా ఏ మాత్రం వెళ్తుందో బైక్ వచ్చేసి. ఓకేరా సిమియోన్, నీ దగ్గర కాబట్టి మరి ఏ మాత్రం వెళ్తుందో నువ్వే చూసుకో. ఓకే, మరి నీకు బైక్ ఇచ్చేస్తున్నా కదా. అరే అబ్బా, చెప్పడం మర్చిపోయా అబ్బా. ఏం నేను తెచ్చుకోలే వెహికల్ రిటర్న్ వెళ్ళడానికి వచ్చేసి. అరే నేను నీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేయలేను, కానీ బయట సైకిల్ అయితే ఉంది. దాని మీద మీ ఇద్దరు ఒకసారికి అయితే కంటిన్యూ అయితే అయిపోండిరా. మరి ఇంకేం చేస్తాంలే సిమియోన్, నువ్వైనా ఏం చేయగలవు, నేనైనా తెచ్చుకోవాల్సింది మర్చిపోయానబ్బా. ఓకే సిమియోన్, బాయ్ రా, బాయ్ బాయ్. అరే 2 నిమిషాల్లో వీడాడికి వెళ్ళిపోయాడు ఎక్కడ నుండి. ఇప్పుడే బైక్ మీద ఉన్నాడు కదబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటారు. ఓకే, బాయ్ బాయ్. లాస్ట్ చూపు అయితే చూసేద్దాం ఎలాగో బైక్ వచ్చేసి. ఓకే, వీడైతే ఎక్కడే ఉన్నాడబ్బా. సించా నువ్వేంట్రా, ఇప్పుడే నీకే ఇప్పుడు చెప్పా. అరే సించన్ తక్కువ అంచనా వేసా సాయి మామ, నువ్వు వచ్చేసి నాకు అలా తెలిసిపోద్ది అంతే, అందుకే సైకిల్ మీదకి అయితే వచ్చేసా. నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, నాకు ఐస్ క్రీమ్ కొను. అరే ఐస్ క్రీమ్ తింటే పళ్ళు కూర్చిపోతాయి అబ్బా, ఎందుకు వచ్చే ఐస్ క్రీమ్? నా 100 పళ్ళు లక్కారు, నా పళ్ళు రాక్ సాలిడ్. నాకు ఖచ్చితంగా ఇప్పుడు తినాలని ఉంది, ఖచ్చితంగా కొను మామ, సాయి మామ. సరేలేరా, ఈ పక్కనే ఉంటుంది కదా షాప్, అక్కడైతే కొంటాను. ఓ, ఇప్పుడు ఇదో తలనొప్పి అబ్బా. అరే మైకిల్ ఫోన్ చేస్తున్నాడు. ఓకే, సైకిల్ అయితే పక్కనైతే ఆపుతున్నా. కొంటాను లేరా, నీకైతే ఐస్ క్రీమ్ పక్క ఈ రోజు ఏదో టైంలో అయితే కొంటా. అరే మైకిల్ చెప్పురా, ఏమైందో? అరే సాయి, నీకు ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. నువ్వు తొందరగా ఇంటికైతే వచ్చేయి. అది చాలా ముఖ్యమైన విషయం అబ్బా. అరే ఏంటో నాకు ఇప్పుడే చెప్పొచ్చు కదయ్యా, నాకు సస్పెన్స్ అయితే చాలా 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 అంటే చాలా కష్టం. అరే నువ్వు ఇంటికైతే రా, సస్పెన్స్ అని కూడా కాదు, నువ్వే ఆ పని చేయగలవు, నువ్వే చేయగలవు, ఖచ్చితంగా రా. అరే కొంచెమన్నా లీక్స్ అయితే ఇవ్వచ్చు కదా, నేనే తెలుసుకుంటా. ఓకే, ఇంక మరి ఏం చేయలేం. వాడైతే నా మాట అయితే వినట్లేదురా. ఇంకా ఇంటికి రమ్మంటున్నాడు మైకిల్ వచ్చేసి, అక్కడ ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాడంట నాకు. ఇంపార్టెంట్ విషయమా? ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం, ఫోన్ లో కూడా చెప్పలేనంటే ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా ఏదో బొనాన్సా అయ్యి ఉంటుంది సాయి మామ. మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఈ సైకిల్ మరి ఈ మాత్రం ఎంత కూడా తొక్కలేకపోతున్నావా? అరే నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు కానీ బరువు మాత్రం చాలా ఎక్కువ ఉన్నావురా. దీనికి బూస్టర్ ఇచ్చి ఒక మంచి పని చేశాడు, కనీసం ఫాస్ట్ అయినా వెళ్తుంది. అరే ఇది అయితే చాలా కష్టంగా ఉందబ్బా. ఓకే, తొక్కేద్దాం. చలో వచ్చేసాం మైకిల్ గడి ఇంటికైతే. ఓకే. అరే ఎప్పులు తొక్కడానికి అయితే కాళ్ళు పుండ్లు అయిపోతున్నారు. తొందరగా మైకిల్ని అయితే ఖచ్చితంగా కార్ అయితే అడగాలి. అప్పట్లోపు వాడు ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, వాడైతే మెయిన్ డోర్ దగ్గర ఉన్నాడు సించాన్ నాకైతే చెప్పాడు. ఓకే, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ కదబ్బా, రైట్ సైడ్.
ఇక్కడ వరండాలో అయితే నించొని ఉంటానని చెప్పాడు. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి. ఓకే. అరే మైకేల్ ఎక్కడ్రా నువ్వు? ఓ ఇక్కడ ఉన్నాడురా. ఈ కొట్టు దూకేద్దాం. అరే దూకేసా. షిన్చాన్ గాడు ఎక్కడబ్బా? అరే నువ్వు నాలుగు గట్టు దూకుదాం ప్లాన్ వేసావా? నువ్వు పొట్టోడురా, నువ్వు గట్టు దూకలేవు. నేను గట్టు దూకలేకపోవచ్చేమో కానీ టాస్క్లు అయితే చేయగలను సాయి మామ. అరే మైకేల్ ఎందుకురా పిలిచావు? అవునరా సాయి, ఇంపార్టెంట్ టాపిక్ అన్నా కదా. అరే నాన్ చద్దర ఇప్పటికే చాలా సస్పెన్స్ అయిపోయింది. ఓకే, సో అది వచ్చేసి ఏం లేదు, ఒక పెద్ద మెగారెంప్ అయితే జరుగుతుంది. దాంట్లో గోల్డెన్ బిస్కెట్స్ అయితే ఇస్తున్నాడు. రివార్డ్ వచ్చేసి చాలా గోల్డెన్ బిస్కెట్స్ అంటే టన్నులు టన్నులు కొట్టి ఇస్తున్నాడు. కానీ అది చాలా కష్టమైన మెగారెంప్ అంట అయ్యా, ఎవ్వరు గెలవకపోతున్నారు. అది నువ్వు గెలవగలవేమో అని నాకైతే అనిపిస్తుంది. ఆ, ఇంకేంటి, చెప్పడం అయితే చెప్పేసాగా, ఆడతావా? అరే నేనండి రానురా మైకేల్ ఆడతారా ఖచ్చితంగా. ఆ లొకేషన్ ఎక్కడో షేర్ చేయి, వెళ్ళి అతనితోనే మాట్లాడతా. షేర్ చేస్తాను, 2 నిమిషాలు. ఓకే, షేర్ అయితే చేసేసా, చూసుకో. చూస్తున్నారు, ఒక్క నిమిషం. అరే షిన్చాన్ గోల్డెన్ బిస్కెట్స్ అంటరా. సాయి మామ ఇంకా ఎందుకు ఇక్కడ లేట్? తొందరగా వెళ్ళిపోదాం పదా. లొకేషన్ కూడా వచ్చేసినట్టుందిగా, ఫోన్ చూసావు. అవునరా వచ్చేసింది. అరే మైకేల్ అవునరా చెప్పడమే మర్చిపోయా, నీ కార్ అయితే ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నా. తీసుకువెళ్ళి సాయి, అందులో ఏముంది, ఆ రెడ్ కార్ తీసుకువెళ్ళే, ఇంకో కార్లో నేను ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నా. ఓకే రా షిన్చాన్, ఇప్పుడు మనకి విడుదల అయితే దొరికిందబ్బా. మళ్ళీ అదే సైకిల్ మీద అంత దూరం వెళ్ళలేమో ఆ లొకేషన్ దగ్గర కొనుక్కున్నా. అరే ఆ లొకేషన్ పక్కనే ఉందిరా షిన్చాన్, కార్ కూడా వేస్ట్. అరే సాయి మామ దొరకడమే దొరికింది కారు, రిటర్న్ అయితే చేసేద్దాంలే. కానీ ఎంతగా దొక్కుతావు అబ్బా సైకిల్? నాకు ఆ ఫ్రంట్ దాని మీద కూర్చొని కూర్చొని ముడ్డంతా సెలవు అయితే అయిపోయింది, మొత్తం నా సీట్ అంతా. అరే బాధపడకరా, కార్ వచ్చిందిగా ఇప్పుడు చక్కగా కూర్చో. ఈ పక్కనే చూపిస్తుంది అబ్బా లొకేషన్. అరే ఈ ఇల్లేరా ఎదురిల్లు. అతను వచ్చేసి చాలా రిచ్ పర్సన్ అంట గైస్. తనకి ఈ మెగా ర్యామ్స్ అవన్నీ చూడడం అయితే చాలా ఇష్టం అంట. అందుకే ఇంత పెద్ద ప్రైజ్ మనీతో అయితే పెట్టాడు. గోల్డెన్ బిస్కెట్స్ ప్రైజ్ మనీ అంట. అమ్మో ఏమాత్రం రిచ్ అయి ఉంటాడు అంట సింజాన్. వాడు ఎంత రిచ్ అయ్యి ఉంటాడమ్మో గోల్డెన్ బిస్కెట్స్ అంటే. ఓకే ఇక్కడే వచ్చేసాం రా. ఈ లోపల నుండి అయితే ఎంట్రీ అయితే ఉంది. చలో వెళ్ళిపోదాం గైస్. తారా సింజాన్ అంత నడుస్తున్నావు ఏంటి? అరే వస్తున్నా సాయి మామ, 2 నిమిషాలు. అరే ఇతనే ఏంట్రా ఇలా కూర్చున్నాడు? అరే సాయి మామ కరెక్ట్ గా చూడు, అదంతా గోల్డెన్ బిస్కెట్స్ తో ఉన్నాయి. అరే అవునబ్బా ఇవన్నీ గోల్డెన్ బిస్కెట్సే. ఓ సార్, నాగా సార్, మీరే కదా నాగా అంటే? నేనబ్బి నాగా అంటే నీవేనా సాయి అంటే? మైకిల్ అంతా చెప్పినాడబ్బా, నువ్వు అంత పెద్ద పోటీగాడువా, నువ్వు గెలగలవా, ఇది వచ్చేసి మెగా ర్యాంపు, ఇది చాలా కష్టంగా ఉంటుంది, నువ్వు చూస్తే అంతలా గెలవగలవు అనిపించట్లేదే, నువ్వు నీలాగే చాలా మంది అయితే వచ్చారబ్బి గెలవడానికి, కానీ అందరూ ఓడితే అయితే ఇంటికి వెళ్ళిపోయారు. నువ్వు గెలుస్తావా లేదా అనేది నీ చేతిలోనే ఉంటుంది. కానీ గెలిస్తే మాత్రం ఇప్పుడు ఉన్నాయి చూసావు గోల్డెన్ బిస్కెట్స్, అంతకు మించినవైతే నీకైతే ఇస్తాం అబ్బా. నీ ఇంటికి అయితే మొత్తం పంపించేస్తాం గెలిచినట్టయితే. నువ్వు ఇక ఆడాలనిపిస్తే ముందర కాదబ్బి వెనకమాల కాంట్రాక్ట్ ఉంది, దాంట్లో వెళ్ళి సంతకం డైరెక్ట్ నువ్వు ఆ మెగా ర్యాంప్లోకి అయితే వెళ్ళిపోతావు. ఓకే రా షిన్చాన్ సైన్ అయితే చేసేసా. మనం మెగా ర్యాంప్ లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతామంట. సో లెట్స్ గో గైస్. చలో చలో రా షిన్చాన్, ఇంకా లేట్ ఎందుకు? కార్ అయితే ఇక్కడ ఉంది. ఇదేనంట మెగా ర్యాంప్ వచ్చేసి, అంత కష్టం అయితే ఉంటుందంట. ఓకే వెళ్ళిపోదాం. స్టార్ట్. బూస్టర్ ఉందబ్బా కార్ కి, ఇదే నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే చలో గైస్ వచ్చేసాం, దాటేసాం ఫస్ట్ ల్యాబ్ అయితే. చలో ఇదేంట్రా ఇంత బర్గర్స్ ఉన్నాయి? అరే షిన్చాన్ నువ్వు ఈ బర్గర్ తినగలవా? సాయి మామ నిజంగా చెప్తున్నా, ఇలాంటి బర్గర్ ఒక్కటేస్తే ఒక 5 రోజులు అలా తింటూనే ఉంటాను నాన్ స్టాప్ వచ్చేసి. ఓకే చలో చలో ఫుల్ స్పీడ్ లో అయితే వెళ్తున్నాం గైస్, దాటేద్దాం. ఓకే లెట్స్ గో గైస్. అరే మొత్తం బర్గర్స్, ఫుట్బాల్స్ అన్ని ఇవే ఉన్నాయి అబ్బా మొత్తంగా. చలో ఫుట్బాల్ బర్గర్స్ అన్ని. అబ్బా కార్ పెళ్లి మొగలు కొట్టేస్తుంది సాయి మామ, చూసుకొని డ్రైవ్ చేయి. ఓకే రా షిన్చాన్, డ్రైవ్ చేస్తుంది నేను కదా, చూసుకొని డ్రైవ్ చేస్తుంది. ఓకే టైర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. చలో. ఓ టైర్ చిన్న టచ్ అయితేనే మొత్తం పిల్లి మొగలు వేసేస్తుంది అబ్బా. బర్గర్స్ కూడా అలాగే ఉన్నాయి అనుకో. అన్ని గుద్దుకొని వెళ్దాం మనం వెళ్ళేదైతే. మొత్తంగా ఫుట్బాల్స్. ఓకే. ఓ చలో. ఓ ఓ, ఓ, ఓ.
కార్ అయితే చాలా గట్టిగా ఉందిరా. ఎన్ని క్రాషెస్ అయినా సరే చిన్న గీత కూడా పడట్లేదబ్బా. ఇలాంటి కార్లు ఏమన్నా ఉండాలబ్బా మన దగ్గర అయితే. ఓకే 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 దూకేసాం. కార్ అయితే స్పిన్ చేసేసాం. ఓకే దిగిపోదాం దా. ఇప్పుడు హెలికాప్టర్లో అయితే వెళ్ళాలంట. హెలికాప్టర్ ల్యాప్ ఏటెక్కుదాం బా. బ్లూ ఎక్కుదాం. ఈ బ్లూతో బ్లూ మ్యాచ్ అవుతుంది. ఓకే లెట్స్ గో గైస్. ముందున ఎక్కారా నువ్వైతే? ఓకే సాయి మామ, ఎక్కుతున్నా వెయిట్ చేయి. స్టార్ట్ చేసేసాం. సో ఓకే ఓకే ఈ టైర్స్ లో ఉండి అయితే వెళ్ళాలంట అబ్బా. ఈ టైర్స్ లో వెళ్ళాక ఇంకొక లాస్ట్ ల్యాప్ అయితే ఉంటుంది బోట్స్ మీద. అది అయినట్టయితే మొత్తం అయిపోయినట్టే సాయి మామ. అవునరా మొత్తం అయిపోయినట్టే. పూర్తి అయిపోతుంది. అరే ఓకే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి బోట్ ల్యాబ్. అది అయిపోతే ఇంక మొత్తం అయిపోయినట్టే. అరే నెక్స్ట్ బోట్ ల్యాబ్ కాదా సాయి మామ? బోట్ ల్యాబ్ నుంచి చెప్పావు. అరే నేను అదే అనుకున్నాను రా, కానీ అది కాదంట. ఓకే బైక్ తోటి మొత్తం ఇప్పుడు వచ్చేసి ఇందులోని ఓకే నాకు అతను చెప్పింది ఇందులో అర్థం అవ్వలేదబ్బా. అతను ఏం చెప్పాడు? కార్తో ఒక ల్యాబ్ ఉంటుంది, బైక్ తో ఒక ల్యాబ్ ఉంటుంది, లాస్ట్ లో వచ్చేసి బోట్ తో ల్యాబ్ అంట. ఓకే నేను నీకు తప్పుగా చెప్పేశారా? సారీ. ఓకే ఏం పర్లేదులే, సారీ ఎందుకులే కానీ ఇదైతే జాగ్రత్తగా చెయ్యాలబ్బా. చూసుకొని వెళ్ళి సాయి మామ. మెల్లగెళ్ళినా పర్లేదు, కింద పడతాను మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా రాదు. చెప్తున్నా కదా సాయి మామ, పర్లేదు మెల్లగైనా వెళ్ళొచ్చు. ఓకే మెట్లు అయితే ఎక్కేద్దాం. ఇక్కడ స్టాప్ సింబల్స్ లో ఉన్నాయబ్బా, కానీ స్టాప్ సింబల్స్ కాదు. చలో దీని మీద నుండి జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో రాసింది, ఏంటిది? టేక్ ఫ్లైట్. ఓ ఫ్లైటా లైటా మనకెందుకులే కానీ ఇవన్నీ. చెట్లు పుట్లు బర్గర్లు ఫుట్బాల్లు ఏంటి మామ అన్నీ ఇవే ఉన్నాయి. ఇదైతే ఎక్కేసి టర్నింగ్ అయితే తిప్పేద్దాం. చలో మొత్తం ఫుట్బాల్స్. అరే ఇలాగే ఓడిపోయినట్టున్నారు షించాన్ చాలా మంది. ఇక్కడంతా స్లో వెళ్ళారు, అక్కడ స్లో వెళ్ళి మొత్తం కింద పడిపోయి ఉంటారు. మనకి ఇవన్నీ జుజుబీలే కానీ. ఓకే చలో. ఈ షాపులు గేములు ఫుట్బాల్స్ ఇవన్నీ అదోలా ఉన్నాయిరా. ఓకే ఫుల్ స్పీడ్ లో వెళ్దాం. మొత్తం బర్గర్లు ఎక్కువ ఉన్నాయిరా. నిజం చెప్పు, బర్గర్స్ ఎక్కువ లేవు. అవును మామ, ఇలాంటి బర్గర్ ఒకటి ఇస్తే అలా తింటూనే ఉండొచ్చు చక్కగా. ఇంకా కాస్త దూరం అయితే ఉన్నట్టుంది బోట్ లా. పగో ముందు బోట్స్ లాగా ఉన్నాయి అయితే. ఈ క్రిస్మస్ ట్రీలు అబ్బా, క్రిస్మస్ మొన్నే అయిపోయింది, బాగా జరుపుకున్నాంలే. సో గైస్ అందరూ లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అప్పట్లోపు మనం ఇదైతే పూర్తి అయితే చేసేద్దాం. దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. స్పీడ్ గా వెళ్ళిపోతే అక్కడ టార్గెట్స్ 3 ఉన్నాయమ్మా మైక్ మామ. అది మిడిల్ టార్గెట్ ఎక్కువ, మనం మిడిల్ లో ఉంటాం. దగ్గరగా వచ్చేసాం, ఫుల్ స్పీడ్ తో వెళ్ళిపోతాం. చలో గైస్. ఓకే ఎక్కేసాం బోట్ వచ్చేసి. ఇక్కడ కూడా బ్లూ అబ్బా. మనకు బ్లూ బాగా వచ్చేస్తుంది అనుకో. వెనక్కి అయితే తిప్పేద్దాం. అందులో ఉండి అయితే వెళ్ళిపోలేదు. చలో గైస్ బూస్టర్ అయితే ఇచ్చేసాం, వెళ్ళిపోయాం. ఇంకా ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయి, అవి చేసేస్తే ఆ గోల్డెన్ బిస్కెట్స్ అన్ని మనవేనబ్బా. ఓకే వచ్చేసాం. ఫైనల్లీ వచ్చేసాం. ఓకే ఇదే లాస్ట్. మనం దారి అయితే తప్పిపోకూడదు. వచ్చేస్తున్నాం దగ్గరగా. వచ్చేసాం గాయస్. చలో గాయస్. స్పీడ్ గా వెళ్దాం. ఓకే ఫైనల్లీ ఫినిష్ లైన్ అయితే కాల్ చేసాం గైస్, దాటేసాం. అరే ఏమన్నా ఉన్నాయిరా గోల్డెన్వి? దిగుదాం. హాయ్ మామా, సూపర్ గా ఉన్నాయి గోల్డెన్ బిస్కెట్స్ అయితే. ఇవన్నీ మనకేనా? అరే ఈవెంట్ ఇంకా చాలా వస్తాయంట నాకు తెలిసి అయితే. చలో ఇంటికైతే వెళ్ళిపోదాం రా. ఓ ఏమన్నా ఉన్నాయి గోల్డెన్ బిస్కెట్స్ ఇన్నోటి వస్తాయని నేను కూడా అనుకోలేదురా. మొత్తం రూమ్ అంతా నిండిపోయింది టోటల్ గా. మొత్తం గోల్డెన్ బిస్కెట్సే. అవును సాయి మామ, ఏమన్నా ఉన్నాయా? నేను ఇన్ని వస్తాయనైతే అనుకోలేదు. ఓహో సూపర్. ఇంకా గోల్డెన్ బిస్కెట్స్ లైఫ్ సెట్ అవ్వ. ఏమన్నా ఉన్నాయి గోల్డెన్ బిస్కెట్స్. సో గైస్ చూసే వాళ్ళందరూ లైక్ కొట్టేసి వీడియోకి కింద సబ్స్క్రైబ్ రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని అయితే నొక్కేయండి గైస్. బాయ్, మళ్ళీ కలుద్దాం.